అంటే భగవద్గీత హిందువుల గురి నుంచి ఒక సంప్రదాయ ఇప్పుడు సైన్స్ అండి, టెక్నాలజీ ఎవరి గురి నుంచి, ఎక్కడ పుట్టింది టెక్నాలజీ? ఫరెన్లో పుట్టుతూ కూడా అందరూ మనుష్యుడు అందరూ యూజ్ చేసుకుంటున్నారు, ఓన్లీ యూరోపియన్ చేసుకుంటున్నారా? టెక్నాలజీ ఫర్ ద హ్యుమానిటీ. సోటు ఉపనిషద్ వేదాలు ఇది ఎవరి గురి నుంచి? భగవద్గీత ఎవరి గురి నుంచి? ఎవడికి శాంతి అవసరం లేదు, ఎవడికి ప్రశాంతత అవసరం లేదు, ప్రతి మనిషికి కావాల్సింది. ఋషులు ఇచ్చేది జ్ఞానము, సూర్యుడు అలాగా మొత్తం ప్రపంచంకి ఋషులు ఇచ్చేది జ్ఞానం అందరి గురి నుంచి. కాబట్టి మన పిల్లలకి మనము ఏమంటే పూజలు కట్టు జుట్టు బొట్టు చేసేస్తున్నాం అంతలో ఆగకూడదు, అది మంచిదే. కానీ అక్కడ ఆగక మన ఋషులు ఇచ్చేది ఆ దృష్టి భగవద్గీత ఎస్సెన్స్ రూపంగా భగవద్గీత అని అది మనం పిల్లలకి మనం చెప్పింది ప్రయత్నం అలాగ చేయగలుగుతాము. అది కోరుకుంటున్నా. మనం శిక్షణంలో వస్తే స్కూల్ కాలేజీలు కానీ పెట్టుకెళ్తే చాలా బెటర్. కానీ అది ఎప్పుడు అవుతుందో కానీ మన ఆశ్రమాల్లో మనం ఏదో ఒక పిల్లలకి ఒక ప్రసాదము సాటర్డే సండే ఏదో ఒక క్లాస్ పెట్టుకుంటూ వాళ్ళకి ఏదో ఒక ప్రసాదము ఏదో ఇచ్చింది వాళ్ళకి అలాగ మనం ఇన్స్పైర్ చేద్దాము.